నమస్తే ఫ్రెండ్స్. కువైట్‌కి కొత్తగా వెళ్ళాలనుకుంటున్న ఆడవాళ్ళు, లేదంటే ఆల్రెడీ కువైట్‌లో ఇళ్లల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు, మీ కాంట్రాక్ట్ ద్వారా మీకు ఏమేమి హక్కులుంటాయో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఆడవాళ్ళకు పాపం కాంట్రాక్ట్‌లో ఏమేమి హక్కులుంటాయో తెలియక కువైట్‌లో మానసికంగా, శారీరకంగా వేదనలకు గురవుతుంటారు. ఇక టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు కువైట్‌కు వెళ్తూనే మీ స్పాన్సర్ మీకు మంచి రూమును, ఫుడ్‌ను ప్రొవైడ్ చేయాలి. ఇంకా రెండో పాయింట్, మీకు రోజుకు 12 గంటల కన్నా ఎక్కువ పని చేయించుకోకూడదు. ఇంకా అందులోనే మీకు విశ్రాంతిని అనేది ఇవ్వాలి. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి, మీకు నెల పూర్తవుతూనే మీ కాంట్రాక్ట్లో ఎంత శాలరీ అయితే పొందుపరిచారో అంత శాలరీని ఎటువంటి కటింగులు లేకుండా ఇవ్వాలి. ఇక నాలుగో పాయింట్ కనుక చూసుకుంటే, ఇళ్లల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళకు అనారోగ్యం వచ్చినా, లేదంటే ఏదన్నా వర్క్ సమయంలో చిన్న గాయమైన హాస్పిటల్కి అయ్యే ఖర్చును కఫీలే భరించాలి, కానీ పని మనిషి జీతాల్లో నుంచి కట్ చేయకూడదు. ఇంకా ఐదో పాయింట్ కనుక చూసుకుంటే, ఇళ్లల్లో పనిచేసే ఆడవాళ్ళను కఫీలు కానీ, లేదంటే కఫీలు కుటుంబ సభ్యులు కానీ తిట్టడం కానీ, కొట్టడం కానీ, మానసికంగా లేదంటే శారీరకంగా వేధించకూడదు. ఇంకా ఆరో పాయింట్లోకి వెళ్తే, వారానికి ఒక సెలవు అనేది ఇవ్వాలి. ఈ సెలవు రోజుకు శాలరీలు ఎటువంటి కటింగ్లు చేయకూడదు. ఇంకా ఏడో పాయింట్లోకి వెళ్తే, వర్కర్ తమ 2 సంవత్సరాల కాంట్రాక్ట్ని పూర్తి చేసుకుంటే, అటువంటి సిచ్యువేషన్లో వర్కర్ ఇంటికి కనుక వెళ్ళాలనుకుంటే కఫీల్కు ఆపే ఎలాంటి హక్కు ఉండదు. అతను వర్కర్కి టికెట్ తీసిచ్చి ఇంటికి ఖచ్చితంగా పంపించాలి. ఇక తర్వాతి పాయింట్ కనుక చూసుకుంటే, పని మనిషి యొక్క పాస్పోర్ట్ని కఫీలు ఆమె పర్మిషన్ లేకుండా తీసుకొని తన దగ్గర పెట్టుకోకూడదు. ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే, ఒకవేళ ఇళ్లల్లో పనిచేసే పని మనిషి కనుక దురదృష్టవశాత్తు ఏదన్నా సంఘటన జరిగి చనిపోతే, ఆమె యొక్క మృతదేహాన్ని ఇండియాకి తమ బంధువులకు చేర్చే బాధ్యత కూడా కఫీల్దే ఉంటుంది. ఒకవేళ కఫీలు చేతులు ఎత్తేస్తే, అలాంటి సిచ్యువేషన్లో మన ఇండియన్ ఎంబసీ సహకారం తీసుకొని ఆమె మృతదేహాన్ని ఇంటికి అనేది పంపించాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లలో ఏ పాయింట్లో అయినా మీ కఫీలు కనుక పాటించకుంటే, మీకు శాలరీ ఇవ్వకపోయినా, లేదంటే మిమ్మల్ని కొట్టినా, తిట్టినా, మానసికంగా, శారీరకంగా వేధించినా, మీరు కువైట్లో ఉన్న పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్లోని డొమెస్టిక్ వర్కర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కంప్లైంట్ చేయడానికి భయపడుతుంటే, అటువంటి సిచ్యువేషన్లో మనం కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ యొక్క సహకారం తీసుకొని మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తే, మీకు కొద్దిగా లేట్ అయినా కానీ మీకు న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కువైట్లో ఉన్న మన ప్రవాసులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.